సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్కు చెందిన సాయి చైతన్య జాదవ్ 68 ర్యాంక్ సాధించారు. తనకు 68వ ర్యాంక్ వస్తుందని అస్సలు ఊహించలేదని చెప్తున్నారు. ఇది 6వ అటెంప్ట్ అని, 6 ఏళ్ల శ్రమకు ఫలితం దక్కిందన్నారు. తాను గిరిజన ప్రాంతం నుంచి వచ్చానని, వారికి సేవ చేయాలనేది తన కోరిక అంటున్న సాయి చైతన్యతో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. కాసేపటి క్రితమే యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్ సర్వీస్ ఫలితాలలో తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి చైతన్య 68వ ర్యాంక్ ఆల్ ఇండియా స్థాయిలో సాధించారు. సాయి చైతన్య ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆదిలాబాద్తో ఏఎస్ చాలా ఆనందంగా ఉండండి. అసలు అనుకోలేదు 68 ర్యాంక్ వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 100లోనే వస్తాను అనుకోలేదు. అంతేకాదంటే లిస్ట్లోనే ఉంటాను అనుకోలేదు. అలా ఉంటుంది అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే నేను నైట్ 1 వరకు నేను ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ప్రిలిమ్స్ నెక్స్ట్ అటెంప్ట్ 7th అటెంప్ట్ ఇద్దామని. అంటే నమ్మకం లేదు వస్తుందో రాదో అనేది. కానీ ఓవర్ ద క్యుములేటివ్ ప్రిపరేషన్ అన్నట్టు 6 ఇయర్స్ మొత్తం క్యుములేటివ్గా ఒకటేసారి బయటికి వచ్చినట్టు అలా వచ్చిందండి. సో చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతానికైతే. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతారు? ఎట్లా ప్రిపేర్ అవుతారు? ఎన్ని అటెంప్ట్స్లో మీరు ఇది ఎన్నో అటెంప్ట్? ఇది నాది 6వ అటెంప్ట్ అండి. ఫస్ట్ అటెంప్ట్ నేను 2019 ఇచ్చాను. సో అప్పుడు నాది ప్రిలిమ్స్ పోయింది. తర్వాత 2020లో నాది మెయిన్స్ పోయింది. 2021లో నాకు ఇంటర్వ్యూ పోయింది. 2022లో నాకు ఇంటర్వ్యూ పోయింది. 2023లో నాకు మళ్ళీ మెయిన్స్ పోయింది. కానీ 2023లో నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో 131 ర్యాంక్ వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వచ్చింది. సో ఇప్పుడు మొత్తానికి సివిల్ సర్వీస్లో నాకు ఇయర్ 68 వచ్చింది. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ మా ఫాదర్ ఏమో పోలీస్ కానిస్టేబుల్, మా మమ్మీ ఏమో గవర్నమెంట్ టీచర్ ఉండేయండి. సో వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ దాంట్లో ఆస్పెక్ట్స్లో వాళ్ళు కూడా ఏదో వాళ్ళ కొద్ది ప్రయత్నం కానీ వాళ్ళది కూడా ఏదో చిన్న పాట అనేది ఉండేది. ఆ పాట అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇంబైబ్ అయ్యింది అన్నట్టు. ఇది నేను పైకి తీసుకెళ్దాము యాజ్ ఏ బిగ్ పోస్ట్గా అని ఐఏఎస్ అవుదామని అలానే అనుకున్నాను. మీ అప్కమింగ్ సివిల్ సర్వెంట్స్ కావచ్చు, ఏదైతే ట్రైనీస్ మేము కావాలి, ర్యాంకు కొట్టాలి, సాయి చైతన్య ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ర్యాంక్ రాని వాళ్ళు నిరాశలో ఉంటారు. ర్యాంక్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు ర్యాంక్ రాని వాళ్ళు. ఎందుకంటే నేను ఆ స్టేజ్లో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఉన్నాను. ర్యాంక్ రాలేదు. నా ఫ్రెండ్స్ కూడా ఎవరైతే అయ్యారో వాళ్ళకి కూడా నేను చూసి అనుకుంటున్నాను, నేను ఎప్పుడు కొడతాను, నేను ఆ ప్లేస్లో ఎప్పుడు ఉంటాను ఇలానే అనుకునేటోని. సో నిష్కామకరం అనేది ఫాలో అవ్వండి. ఎవరికైతే అటెంప్ట్స్ అయిపోయినాయో వాళ్ళు దెర్ ఈస్ లైఫ్ బియాండ్ యూపీఎస్సీ అని అనిపిస్తుంది. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండియాలో. సో దాన్ని మీరు చేయొచ్చు. ఇన్ కేసు ఎవరిదైనా సివిల్స్ ఆపర్చునిటీ అయిపోతే ఫారెస్ట్ సర్వీస్ కూడా ఉంది. ఫారెస్ట్ సర్వీస్ చాలామందికి తెలియదు యాక్చువల్లీ. నేను లాస్ట్ ఇయర్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ సర్వీస్. అది కాకుండా గ్రూప్స్ కూడా ఉంది. మన గ్రూప్ 1 పడ్డది, ఆంధ్ర గ్రూప్ 1 ఉంది. దాన్ని కూడా సన్నద్ధం అవ్వచ్చాను. రైట్, మొత్తంగా ఆదిలాబాద్ ట్రైబల్ ఏరియా నుంచి వచ్చాను. ఇది 6వ అటెంప్ట్. 6వ అటెంప్ట్లో నేను ఏ సాధించాను. చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్, మా ఫ్రెండ్స్ కృషి కూడా నాకు వాళ్ళు సపోర్ట్ చేశారు. దానివల్ల నేను సాధించగలిగాను. ర్యాంక్ రాని వాళ్ళు ఎవరు కూడా నిరాశ చెందొద్దు. మరొక అటెంప్ట్ ట్రై చేయండి. ఎప్పుడు నెవర్ గివ్ అప్ గానే ఉండాలని కూడా సాయి చైతన్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్, నిఖిల్, హైదరాబాద్.